కాకరకాయల్ని కట్ చేసుకున్న వాటిని బౌల్లో వేసేసాం. ఆ ముక్కల పైన కాకరకాయలో ఉన్న చేదు తగ్గటానికి, తెలియకుండా ఉండటానికి తేనె వేసేసి, పైన నిమ్మరసం వేసేసి, పసుపు వేసేసి, వీటన్నిటిని బాగా కలిపేసి ఆవిరిలో పెట్టి కాకరకాయ ముక్కలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు పక్కన పెడతాం. తాలింపు సిద్ధం చేస్తున్నాం. మేగడ వేసేసి అందులో ఆవాలు, సోంపు, జీలకర్ర, ఇంగో పొడి, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. కాకరకాయ వేపుడు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే ఆ చేదు అంతగా తెలియకుండా సులభంగా తినడానికి అవకాశం కలుగుతుంది. తాలింపు వేగిన తర్వాత ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలు తీసుకొచ్చేసి తాలింపులో వేసేసి కొద్దిగా వేగనిస్తాం. దగ్గరుండి కదుపుకుంటూ వేగనివ్వాలి. పైన నిమ్మరసం చల్లేస్తాం. ధనియాల పొడి, పల్లీలు ముక్క, చెక్క, కొత్తిమీర ఇట్లా ఒక 4-5 నిమిషాలు వేగనిస్తే అందులో నీటి శాతం తగ్గి కాకరకాయ ముక్కలు పొడి పొడిలాడుతూ కమ్మగా ఉంటాయి. నూనె లేకుండా కాకరకాయ ఫ్రై కూడా ఇంత టేస్ట్గా తినొచ్చా అనిపిస్తుంది మీకు. ఈసారి ట్రై చేసి తప్పనిసరిగా చూడండి.